వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ శాము తెలుగు వ్లాగ్స్. అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలి, అందులో మనము ఉండాలి. ఈరోజు మీకు మంచి ట్రావెలింగ్ వీడియో చూపిస్తాను. ఇందులో మంచి ఉంది, చెడు ఉంది. మీరు వీడియో అంతా స్కిప్ చేయకుండా చూస్తూ ఉండండి. మేము ఎక్కడికి వెళ్తున్నామంటే పేరుపాలెం బీచ్కి వెళ్తున్నాం అనమాట. ఇక్కడి నుంచి మేము భీమవరం ఎంటర్ అయ్యాం అనమాట. భీమవరంలో ఎంటర్ అయిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము బయలుదేరడమే లేట్గా బయలుదేరాం. తర్వాత మేము వెళ్ళేసరికి లంచ్ టైం అయింది. ఎక్కడైనా మంచి హోటల్లో ఫుడ్ తినేసి బీచ్కి వెళ్తాం. ఈ వీడియో అనేది 2 పార్ట్స్ అనేది ఉంటుందండి. ఇది ఫస్ట్ వన్ అనమాట, పార్ట్ 1 అన్నమాట. ఇది సెకండ్ పార్ట్ కూడా నేను దీని తర్వాత పెడతాను. ఇప్పుడు మనం జోలపాలెం రోడ్లో ఉన్న అదుర్స్ అనే హోటల్కి వెళ్ళామన్నమాట. ఈ హోటల్ ఎంతమందికి తెలుసో నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ హోటల్కి నేను 3 సార్లు 4 సార్లు అనేది వెళ్ళాను. ఇప్పుడు పిల్లలతో పాటు వచ్చాం. ఎప్పుడు కూడా నేను మా హస్బెండ్ ఏదైనా పని ఉంటే కనుక వచ్చి వెళ్తాం అనమాట. ఇప్పుడు పిల్లల్ని తీసుకుని వచ్చాము. నా శారీ ఎట్లా ఉందో నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి, ఓకేనా? ఇదిగోండి ఇక్కడ వెయిటింగ్ అనమాట. ఇక్కడ లిఫ్ట్ కోసం వెయిటింగ్ అనమాట. అందుకనే పిల్లలంతా వెయిట్ చేస్తున్నాం. మా వాళ్ళు చూసారా, వీడియో చూస్తేనే పారిపోతూ ఉంటారు. వాళ్ళ ఫ్రెండ్స్ చూస్తారంట, ఏమైనా కామెంట్స్ చేస్తారేమో అనేసి పారిపోతున్నారు. ఇదిగోండి లోపలికి ఎంట్రీ అయిపోయాం. మీకు గతంలో వీడియో పెట్టాను కదా, ఎంట్రన్స్ ఆ వీడియో. ఇప్పుడు హోటల్లోకి వచ్చేసాం. ఇదిగోండి వాళ్ళ లోగో అనమాట, అదుర్స్. ఇందులో నో టేస్టింగ్ సాల్ట్ అంట, ఆర్టిఫిషియల్ కలర్స్, ప్లమ్ ఆయిల్, ఇంకా ఎక్సెట్రా ఉన్నాయన్నమాట. ఇదిగోండి ఇక్కడ మేము ఫుడ్ ఏమేమి ఆర్డర్ చేసామంటే చూస్తూ ఉండండి. ముందు ఫుడ్ కోసం కాకుండా మా పిల్లలు సైడ్ ఉంటాయి కదా, ఐస్ క్రీమ్స్ అని, డ్రింక్స్, షేక్స్ అట్లా ఉంటాయి కదా, వాటి కోసం చెక్ చేసుకుంటున్నారనమాట. ఇక్కడ ఏంటంటే స్పెషల్ ఏంటంటే గోళీ సోడా. ఇప్పుడు ఐడియా ఉందా మీకు ఎవరికన్నా? కలర్ గోళీ సోడాలు వస్తున్నాయి కదా, ఇవేనండి. వీటి కోసం ఎదురు చూస్తున్నారు, తిండి కోసం కాకుండా. ఫస్ట్ మేము ఏం చేసామంటే చికెన్ కార్న్ సూప్ తీసుకున్నాం, తర్వాత లెగ్ పీసెస్ తీసుకున్నాం, నెక్స్ట్ బిర్యానీ అనమాట. ముందుగా ఈ సూప్ కానీ చికెన్ లాలీపాప్స్ కానీ తిన్నాం అనుకోండి, రైస్ ఐటమ్ చాలా తక్కువ తింటాం. రైస్ ఐటమ్ చాలా తక్కువ తినడమే బెటర్ అనమాట. ఎందుకంటే మనకి రైస్ అనేది ఏంటంటే బాడీలో షుగర్ని ఇంక్రీజ్ చేస్తూ ఉంటుంది. రైస్ ఎంత తక్కువ తింటే అంత హెల్తీగా ఉంటాం అనమాట. అందుకని మెయిన్ సైడ్ డిష్ల మీద ప్రిపేర్ చేస్తాను నేను రైస్ ఐటమ్ కన్నా, అది మ్యాటర్. ఇదిగోండి ఇవే సోడాస్ అనమాట. ఇందులో ఫ్లేవర్స్ ఉన్నాయి, కోకో గోలీ సోడా, లెమన్ సోడా, ఇంకా ఏ సోడాస్ ఉన్నాయి. ఇంకా మేము ఫుడ్ కంప్లీట్ అయిపోయింది, దాన్ని టేస్ట్ చూస్తున్నాం. కోల వద్దు అన్నారు డాడీ చెప్పడం తీసుకున్నా. ఈ చేయి ఖాళీ లేదు. సాల్ట్ లెమన్ ఇచ్చారండి. నువ్వు అడిగింది అదే రసోది, అదే అది. బాగుందా? అవి లైట్ ఫ్లేవర్స్ అండి. బాగుందా? ఇది వారేది
ఈ ఫింగర్ బౌల్ ఉంది కదా, ఈ వేడి వేడి నీళ్ళలో ఇలా నిమ్మకాయ కలుపుకొని దాన్ని చక్కగా కలుపుకొని ఇలా తాగండి కాదు చేయగలరు. ఒకసారి మళ్ళీ చెప్పాడు స్టోరీ. ఏంటంటే లాస్ట్లో ఏం చేయాలని అంటే నిమ్మకాయ పిండుకొని వేడి నీళ్ళలో కలుపుకొని తాగాలరా, బిర్యానీ తిన్నాం కదా ఆ జిడ్డు అంతా పోద్దని చెప్పారు. అని ఎప్పుడు ఫింగర్ ఫోల్ చేసినా అదే గుర్తొస్తుంది. తీసి నుంచో ఫోటో తీస్తా, మెద్ద నుంచోండి ఫోటో తీస్తా. ఇక్కడ చూడు పద్ధతి వచ్చింది. దేని జీరోగా ఈ లిఫ్ట్ క్లోజ్ చేయనప్పుడు మనం వీడియో పేరుపాలెం బీచ్ స్టార్ట్ అయ్యాం. భోజనం చేసి మేవారంలో స్టార్ట్ అయ్యాం అనమాట. ఇక్కడ నుంచి ఎన్ని కిలోమీటర్లు? 30 కిలోమీటర్స్ అంట. మీకు ఈ రోడ్ అంతా చూపించి బోర్ కొట్టడం ఎందుకు, బీచ్ దగ్గరికి వెళ్ళా చూపిస్తాను. ఏది మాయా ఇది ఇది ఏరియా ఇదేంటిది? ఎప్పుడు అన్నారు ఇది చిరంజీవి గారి ఊరు అనమాట, మొగల్తూరు. ఇది ఏమున్నాయి ఇక్కడ, ఏం చూపించడానికి కూడా ఏం లేవు. ఇప్పుడు మళ్ళీ మొగల్తూరులో ఆగి బయలుదేరుతున్నాం. మొగల్తూరు వచ్చిన తర్వాత మా కార్ మొరాయించి ఇక్కడ ఏం లేదనుకుంటా. ఇంకెంత కిలోమీటర్లు ఉందేంటి? ఇది నిజంగా రాజమండ్రి వెళ్ళినట్టు ఉంది. చూడండి ఇక్కడ ఎక్కడైనా కార్ స్టాండ్ ఉందేమో. ఇక్కడ కార్ ట్రబుల్ ఇచ్చిందండి. అసలు మేము చాలా లక్కీ అని చెప్పుకోవాలి. ఎందుకంటే మేము వాటర్ బాటిల్ కోసం ఆ ఏరియాలో అక్కడ ఆగామండి. ఆగిన తర్వాత కార్ ఆగిపోయింది. ఇంకొంచెం ముందుకు వెళ్ళినట్టయితే కారు చక్రం ఊడిపోయేది, పెద్ద యాక్సిడెంట్ అనేది అయ్యేదన్నమాట. మమ్మల్ని దేవుడు చాలా సేఫ్గా కాచి కాపాడాడని చెప్పుకోవాలి. ఇంకా ఏం చేసామంటే మేము సెంటర్లో ఆగాము. ఎక్కడన్నా ఊరు చివర అయితే చాలా ఇబ్బంది పడిపోయేవాళ్ళం. ఇది కూడా కొంచెం ఊరికి చివరేనండి, అంటే మన మొగల్తూరు ఎంటర్ అవుతున్నప్పుడు స్టార్టింగ్ అనమాట. ఇక్కడ 2 కుర్రాళ్ళు ఉన్నారు చూడండి, నేను వాళ్ళ తర్వాత కూడా పర్టికులర్గా చూపిస్తాను. వాళ్ళు రోడ్కి అటువైపు ఏం చేశారంటే వాళ్ళు టీ తాగుతూ స్మోక్ చేసుకుంటున్నారు. ఈ లోపల మమ్మల్ని అబ్జర్వ్ చేస్తున్నారు వాళ్ళు. ఎందుకంటే కార్ కింద రాడ్డు తొలగిపోయింది, వాళ్ళకి కనిపిస్తుంది అనమాట. అది మొగల్తూరు
పల్లెటూరు ఏమన్నా అనుకుంటే ఇది అయింది అనమాట. కారు ఆగిపోయింది, దాన్ని పక్కకు పెట్టుకోవడం. బీచ్ ఏమో కానీ చిచ్చి అసలు వాళ్ళు బయలుదేరింది ముహూర్తం ఏం బాగాలేదు. ఇంకా కారు పక్కకు పెట్టి మెకానిక్కి ఫోన్ చేశారండి. ఆ ఇద్దరు కుర్రాళ్ళు మెకానిక్ కోసం ఎదురు చూస్తున్నాం. అతను వచ్చి ఏం చెప్తారో ఏంటో చూస్తూ ఉందాం. నేను ఆ ఇద్దరు కుర్రాళ్ళు అని చెప్పారు కదా, వేళ్ళు పెట్టి చూపిస్తున్నాను చూడండి. వాళ్ళిద్దరే నిజంగా దేవుడు ఎక్కడో ఉంటాడు కనిపించట్లేదు అనుకుంటామండి, మన పక్కనే ఉంటాడు అనమాట. మా కారు రాడ్డు విరిగిపోయిందన్న విషయం వాళ్ళు చూస్తే కానీ మాకు అర్థం కాలేదు. ఇంకా మెకానిక్ని పిలిపించారు వాళ్ళే. తాళ్ళు ఇంకేమన్నా హెల్ప్ కావాలన్నా మొత్తం వాళ్ళే చేశారనమాట. చాలా హెల్ప్ చేశారు. థ్యాంక్స్ బ్రదర్స్, మీ ఇద్దరికి కూడా. ఇలాంటి హెల్పింగ్ నేచర్ అనేది ప్రతి ఒక్కరికి ఉండాలి. ఓకేనా? దీని నెక్స్ట్ వీడియో కంటిన్యూ ఉంటుంది, చూస్తూ ఉండండి.